శెట్టిబలిజ సంఘీయులు అంతా ఐక్యంగా ఉంటే మన హక్కులు సాధించుకోవచ్చని కోనసీమ శెట్టిబలిజ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు పేర్కొన్నారు. కాకినాడ డైరీ ఫామ్ వద్ద కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేటాయించిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, కాకినాడ జిల్లా శెట్టిబలిజ సంఘీయులు కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణకు శెట్టిబలిజ సంఘీయులు అంతా కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సూర్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాంపళ్లం రాజు, యనమదల రవి, ఎల్లుబోయిన చిన్న, పిల్లి శంకర్, గర్రె బాబ్జీ, అద్దాల రమణ, కాదా కృష్ణ, పిల్లి శివ, శెట్టిబలిజ సంఘీయులు పాల్గొన్నారు. మరి గతంలో మరి ఆయన చూసే నేను పెరిగాను. మరి ఆయన ఎన్నో శెట్టిబలిజ జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి మరి జాతిని ఈరోజు ఇలాంటి ఉన్నత స్థానంలో పెట్టిన ఘనత మాత్రం పూర్తిగా మా సోదరుడు సూర్యనారాయణ గారికే దక్కుతుంది. మరి ఆయన అడుగుజాడల్లో మేము ప్రయాణం చేసి మొత్తం మన శెట్టిబలిజీలో అయితేనేమి మన వైసీపీ అభ్యర్థులను కూడా గెలిపించుకుంటూ మళ్ళీ తిరిగి మరి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా మరి శెట్టిబలిజీలు అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు కుడిపూడి సూర్యనారాయణ గారు. ఆయన్ని గుర్తించింది మన జగన్ గారు మాత్రమే. జగన్ గారు ఆయన్ని వెన్ను తట్టి ఆయనకు ఒక పదవిని చట్టసభల్లో స్థానం కల్పించాలని ఆయన మన జాతికి చేసిన కృషిని గుర్తించి ఆయన చట్టసభల్లో తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మా నాయకత్వంలో మన కుడిపూడి సూర్యనారాయణ గారు బలపరిచినటువంటి మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మనం నెగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మనందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఇప్పుడు కుడిపూడి సూర్యనారాయణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకున్నారు. ఉన్నత పదవులు కూడా మనం కైవసం చేసుకుందాం. బీసీల్లో చాలా అత్యధిక జనాభా కలిగినటువంటి మన కులం, అత్యధికంగా విద్యాధికులు ఉన్నటువంటి కులమైనటువంటి శెట్టిబలిజ కులాన్ని మరి రాజ్యాధికారం దిశగా నడిపించడానికి మేము ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తామని, రాబోయే ఎన్నికల్లో మన సత్తా చాటుకుని 7-8 స్థానాలు ఉన్నటువంటి శెట్టిబలిజీలకు ఇచ్చినటువంటి స్థానాలన్నీ కూడా గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మరిన్ని రాజ్యాధికార పదవులు మనం పొందుతామని మీ ద్వారా తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పల్లవరాజు గారు కానీ, మరి రవి కానీ, మన సంఘ పెద్దలు, కార్పొరేటర్లు అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా మీలో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రతి సాయంత్రం కూడా మీతో వచ్చి నేను ఇక్కడ మమేకం అవుతానని, మరి ఈ ఎన్నికల్లో నాకు 2 జిల్లాల బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి మరి అక్కడ పార్లమెంట్లో 2, మరి రాజమండ్రి అండ్ నరసాపురం మన సంఘీయులే ఉన్నారు. 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యతలు కూడా ఉన్నాయి, సుమారు 20 స్థానాలు. అంచేత సమయభావం వల్ల మరి మిమ్మల్ని అందరూ కూడా ఇంతకాలం కలుసుకోలేకపోయినా క్షమించవలసి కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.